కష్టపడి తెస్తానవా? ఆయన తీసుకోవాల్సింది పెద్ద మనిషిని వెంట కొంచెం నీకు పట్టుకొని వచ్చాడు కదా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే ఇవాళ డైలీ రొటీన్ వ్లాగ్ అండి. ఇంకా ఉదయాన్నే మా వారైతే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చారు. ఇంకా ఏంటక్క ఇవాళ మార్నింగ్ డైలీ రొటీన్ లాగా స్కూల్కి వెళ్ళలేదా అనుకుంటున్నారా? అవునండి, ఇవాళ అయితే స్కూల్కి వెళ్ళలేదు. యాక్చువల్గా నాకు లీవ్స్ అనేది చాలా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా వేస్ట్ అయిపోయినాయి. జనవరి నుంచి డిసెంబర్కి అయిపోయాలి. ఇంకా నేను ఎక్కువగా కూడా లీవ్స్ పెట్టుకోలేదు. అందుకని ఇప్పుడు 2 days పెట్టుకున్నాను, ఈరోజు రేపు. ఇంకా థర్స్డే ఫ్రైడే హాలిడే ఉందన్నమాట. ఇంకా 4 రోజులు మనకి పక్కనే కలిసి వస్తాయి కదా అని అలా అయితే లీవ్ పెట్టుకున్నాను. ఇంకా మా అత్తగారు బొరుగులు చేస్తుంటే నేను వాటికి తాలింపు అయితే పెడుతున్నాను. అదే మా సైడు ఉగ్గాని అంటారు కదా, రాయలసీమ ఫేమస్ ఉగ్గాని అనమాట. చాలా రోజులైంది ఈ మధ్య తినక అనిపించింది అనమాట. ఉగ్గాని తినాలనిపించింది, అందుకని ఇవాళ ఉగ్గాని అయితే చేస్తున్నాను. ఇంకా దానికి ఒక 2 పళ్ళమైన బొరుగులు తీసుకున్నామండి. బొరుగుల్లో కూడా 2 రకాలు ఉంటాయి, ఉప్పు బొరుగులు, మామూలు బొరుగులు అని. మామూలు బొరుగులు బాగుంటాయి. ఇంకా దానికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుంది. మనకి ఉప్మా అయితే కొంచెమన్నా వేసుకోవచ్చు, కానీ ఈ ఉగ్గానికి అనేది ఆయిల్ కొంచెం వేస్తే అస్సలు బాగుండదు అనమాట. దానికి ఒక ఆనియన్, ఒక టమాటా కట్ చేసి అందులో వేసేసాను తాలింపులో. ఇంకా కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర, ఇంకా కరివేపాకు అవన్నీ వేసుకోవచ్చు. అవన్నీ మగ్గిన తర్వాత ఇంకా బొరుగులు ఈలోపు నానతాయి అనమాట. మా అత్తగారు చేస్తున్నారు కదా, చేసి నీళ్ళల్లో వేసి పెట్టారు. ఇవి కొంచెం టైం పడుతుంది. అంటే మనకి ఉప్పు బొరుగులు అయితే నీళ్ళల్లో వేసి వెంటనే పిండి గిన్నెలోకి వేసుకోవాలి. కొంచెం మంచి బొరుగులు అంటే ఒక 10 minutes 15 minutes నానినా ఏం కాదనమాట. ఇంకా అవి నానితేనే బాగుంటాయి. నానబెట్టేసాం. ఈలోపు మా ఇంట్లో సంభాషణ ఇలా ఉందనమాట. నేను తాలింపు పెట్టేలోపు ఇట్లా మాట్లాడుకుంటున్నారు చూడండి. ఏంటమ్మా 5 వరకు చదువుకున్నావు నువ్వు? 5 వరకు చదువుకొని ఏం చదువుకోవాలని చేసుకున్నావా? బాగానే చేసుకున్నావే. బాగానే చేసుకున్నావు. మీ నాన్న మిలిటరీ ఆఫీసరు. నేను కొట్టడా? అంటే ఎవరికి కాదు, ఎవరికి చదువు చెప్పలేదా సార్? నీకు ఒక్కడికే చదువు చెప్పలేదా? నీకు రాలేదా? అవునులే, ఒక్క నెల కొట్టించి కూర్చుంటారు. ఐదో తరగతి చదివి ఒక ముక్క రాదు ఆలొచ్చు. అదే పోలేదా? 3 నువ్వు 5. ఏంటి వాళ్ళు అంటే సంతకం నేర్చుకోవచ్చులే. 5 మీ మమ్మీ 5వ క్లాసు. అదే మీ మమ్మీ 5వ క్లాసు. 5వ క్లాస్ చదువుకుంది మీ మమ్మీ. 5th. అదే 5th క్లాస్. మీ కాదు 5th క్లాస్ చదివి మీ నాన్న ఏం చదువుకున్నా చేసుకుంది. గ్రేట్ కాదు మీ అమ్మ? అందుకనే వాళ్ళ నాన్న మిలిటరీ ఆఫీసర్గా. చాలా అంతే, అందరు ఆరోగ్యంగా బాగుండటమే అదే కావాల్సింది. నువ్వా? పాములు ఉంటాయనేమో అరుస్తారనే. నేను ఉగ్గానికి తాలింపు పెట్టి మధ్యలో మా వాళ్ళతో మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ అలా నవ్వుకుంటూ అలా ఉన్నామన్నమాట. అందరం సరదాగా మాట్లాడుకుంటూ ఉంటామండి. ఎక్కువగా హాల్లోనే కూర్చుంటాం. అందరం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అటు నవ్వుకుంటూ అలా ఉంటాం. కలిసి కూర్చొని తింటాం. రెగ్యులర్గా వీడియోస్లో మీరు కూడా చూస్తూనే ఉంటారు. ఇంకా కొత్త వారు ఎవరైనా చూస్తుంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. మరి మీరు ఎప్పుడు అత్త కోడలు తగులాట పడరా అంటే, అదే గొడవ పడరా అంటే చాలా తక్కువ అండి. ఏదన్నా ఉంటే చిన్న విషయాలు అంతే, అది చిన్నవి కొద్దిసేపు అంతే. వెంటనే మన అమ్మతో మనం ఎలా
మనం ఎప్పుడన్నా చిన్న చిన్న గొడవ పడతామో అలాగే అనమాట. ఇంకా తాలింపు అయితే ఈలోపు మగ్గింది. ఇంకా అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అయితే వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. లేదంటే అది వేయకపోయినా బాగానే ఉంటుందండి. ఇంకా ఈలోపు బొరుగులు కూడా నానిపోయినాయి. వాటిని అయితే గిన్నెలోకి పిండి తీసుకుంటున్నాను. నీళ్ళు ఉంటాయి కదా, అవి గట్టిగా పిండి తీస్తేనే బాగుంటాయి. నీళ్ళు నీళ్ళు ఉంటే మళ్ళీ అసలు బాగుండదనమాట. అవన్నీ కూడా గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇంకా మేము బొరుగులు అయితే ఒకేసారి ఒక బత్తా తెచ్చుకుంటామండి. అవి 2 డబ్బాలో ఏమంటారు 200 పడతాయి. అవి చాలా రోజులు వస్తుంది మాకు. ఇంకా తాలింపు మగ్గింది, అవి ఆఫ్ చేశాను. పైన కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇంకా టమాటో అయితే వేసుకుంటారు కొంతమంది. కొంతమంది టమాటో వేసుకోకుండా చివర్లో నిమ్మరసం అయితే పిండుకుంటారు. టమాటో వేసుకుంటే అదొక టేస్ట్, నిమ్మరసం వేస్తే అదొక టేస్ట్ అనమాట. ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు కాదు, కరివేపాకు ముందే వేసాను. కారం వేశాను. అయితే మనం పచ్చిమిర్చి కొంచెం పేస్ట్ లాగా వేసి తాలింపులో వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా నేనేమంటే పచ్చిమిర్చి అన్నీ తీయలేదు, అందుకని బ్యాగ్లోంచి అంటే తెచ్చారు కానీ కూరగాయలు అయిపోయినాయి, అందులోంచి తీయలేదని మనకి ఎండుకారం ఉంటే అది వేశాను. ఇంకా ఇందులోకి ఒక 2 స్పూన్ల పప్పుల పొడి, 2 స్పూన్ల కొబ్బరి పొడి అయితే వేశాను. అదే మనకి పప్పులు అంటే మన పుట్నాల పప్పులు ఉంటాయి కదా అవండి. ఇంకా ఇందులోకి సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ అనేది కొంచెమే పడుతుంది, ఎక్కువగా పట్టదు. ఇందులోకి చూసి వేసుకోవాలి. నేను చిన్న స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు వేసాను. ఆల్రెడీ కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అందులో కొంచెం ఎక్కువగా ఉంటుంది, అందుకని కొంచెం చూసి వేసాను. చాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా తాలింపు అంతా కూడా ఇందులో వేసి కలిపేయటమే అండి. తర్వాత ఇంకొంచెం వేడి చేసుకుంటే బాగుంటుంది. మొత్తం అయితే కలిపేయాలి. పైన కూడా కొంచెం మనము నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మరసం 2 బొట్టుకులు కొంచెం పిండితే టేస్ట్ అనేది బాగుంటుంది. మళ్ళీ కూడా ఒకవేళ టమాటా వేసుకోకుంటే ఒక హాఫ్ దబ్బా నిమ్మకాయ పిండితే బాగుంటుంది. లేదు అంటే కొంచెం నిమ్మరసం పిండుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లం అంటారు బొరుగులు, అందుకని అది పోవటానికి, అది కూడా టేస్ట్ బాగుండటానికి కొంచెం నిమ్మరసం పిండుకుంటారు. ఇంకా మా సైడ్ ఎక్కువగా ఫంక్షన్లలో వాటిల్లో కూడా ఇదే ఎక్కువగా పెడుతూ ఉంటారు. సింపుల్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది పని కూడా. ఇంకా దీంట్లో కాంబినేషన్గా మనకి బజ్జీ, చిట్టి పకోడీలు అవి ఉంటాయి కదా, బుగ్గ్యాలు అంటారు, అవైనా బాగానే ఉంటాయి. ఇంకా నేనైతే అవేమీ చేయలేదండి, మామూలుగా ఉగ్గాని ఒక్కటే చేశాను. ఇంకా కొంచెం వేడి అయితే చేస్తున్నాను. కొంచెం వేడి చేసుకుంటే బాగుంటాయి తినడానికి. మరి ఎక్కువగా వేడి కాదు, మాడిపోతాయి అనమాట. సిమ్లో పెట్టి జస్ట్ అవి వేడి అయితే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత మనం సర్వ్ చేసుకొని వెంటనే తింటే బాగుంటుంది. వేడి వేడి కూడా చల్లారిపోతే బాగుండదు. ఉగ్గాని వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. పైన కూడా కొంచెం కొత్తిమీర అలా వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇంకా నేను కొత్తిమీర పైన అయితే వేయలేదు. ఇంకా మా వారికి, మా అత్తయ్యకి, మా మామయ్యకి అందరికైతే ఉగ్గానైతే పెట్టేశాను. మా వారు కూడా ఊరికి పోవాలని తొందర పెడుతున్నాడు. ఇంకా అందుకని తొందర చేశాను. ఇంకా బజ్జీలు అవి చేయమన్నాడు కానీ ఇంకా నేను చేయలేదు. ఎందుకంటే చాలా పనులు ఉన్నాయన్నమాట ఇంట్లో, అందుకని ఇంకా అంతవరకే చేశాను. ఇంకా అందరికీ పెట్టేశాను. ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం పూజ చేసుకొని ఇంకా ఫ్రెష్గా అప్ కావటానికి ముందు ఏం చేశానంటే చాలా పనులే చేశాను. అన్నీ పూల కుండీలు, ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంది కదా, దాని వెనక సైడ్ బాల్కనీలో అన్నీ చాలా చాలా పనికిరాని వస్తువులన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. అవన్నీ తీసేసి పక్కకు పడేసి అక్కడ నీట్గా చేసేసాను. అవన్నీ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత పూజ చేయడానికి వచ్చాను. ఉదయాన్నే స్నానం చేశాననుకో ఇంకేమన్నా ఇలా సర్దే ఉంటే మెయిన్గా సర్దాలనిపించదు. అందుకని ఇంకా అవన్నీ సర్దేసి నిదానంగా చేసుకున్నాను. ఇంటి దగ్గరే కదా అన్నట్టుగా నిదానంగా చేస్తున్నాను. నేను లేట్ అయినా పూజ చేస్తాను ఉదయాన్నే, అంటే తొందరగా చేయాలని ఏం లే, 12 లోపు అయితే ఎప్పుడైనా చేసేస్తానండి. ఒక్కొక్కసారి నాకు లేట్ అయినా 12 లోపు మళ్ళీ దీపాలు వెలిగించేసి ఆ తర్వాత నిదానంగా అయితే పనులు చేసుకుంటాను. ఒత్తులు కూడా అప్పటికప్పుడు చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ కొన్నవి అయితే ఉన్నాయండి, కానీ ఎందుకు నాకు కొన్నవి వెలిగిస్తుంటే అంతగా బాగా అనిపించట్లేదు. ఇట్లా టైం ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఒత్తులు చేసుకొని దీపాలు అయితే వెలిగిస్తాను. ఇవి బాగుంటాయి. మనం మామూలుగా పత్తి బయట ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని, ఇంతకుముందు ఎవరో ఒకరు ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఆ పత్తి ఇచ్చేవాళ్ళు కరువు అయ్యారు. అందరినీ అడుగుతున్నాను కానీ పండిన ఎక్కడైనా పండితే ఎవరన్నా అడుగుతున్నాను కానీ ఎక్కడైతే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే వేయలేదన్నారు. అంతకుముందు మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు ఇచ్చారు, ఊరి నుంచి తెచ్చానని. ఈ సంవత్సరం ఆవిడికి లేదంట. మొన్ననే వచ్చినప్పుడు మా ఇంట్లో అడిగారు, మీ ఇంట్లో ఏమన్నా ఉందా అని. మా ఇంట్లో అయితే లేదని చెప్పాను. ఉంటే నేను దాదాపుగా అప్పుడప్పుడు సంవత్సరానికి సరిపోయినాయి అని ఒక 2 నెలలకు 3 నెలలకు సరిపోయాన్ని ఒత్తులు చేసి పెట్టుకున్నాం అనుకో, అవి వెలిగిస్తే బాగుంటాయి. కొన్న ఏందో అస్సలు అదేదో దారం లాగానే ఉంది కానీ అసలు అవి వెలగవు సరిగ్గా, నల్లగా అయిపోతాయి, తొందరగా కొండెక్కిపోతుంటాయి. ఆయిల్ ఉంటుంది కానీ కొండెక్కిపోతూ ఉంటాయి. ఇంక ఇవాళ పూజ గదిలో చిన్న మార్పు ఏంటి అంటే నెమలికలు అయితే పెట్టేశాను. అవి ఆల్రెడీ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇంట్లో. ఏమో మా వారు ఒకసారి ఎక్కడో ఏదో ఊరు వెళ్తే అక్కడ అన్నీ కొండ సైడ్ అనమాట, అక్కడ ఉంటే తీసుకొచ్చాడు.
అవి ఏం చేశానంటే నేను డోర్ సైడ్ పెట్టేశాను. ఇంకా ఎందుకు అంటే ఒకసారి అది కిందికి పడి గాలికి ఎందుకో పడి దీపాలు వెలుగుతున్నాయి కదా దీపాలు, ఆ దీపం మీద పడిందనమాట. అట్లా ఏమన్నా ప్రమాదాలు జరిగితే ఎప్పుడు డోర్ తెరిచిపెట్టి ఉంటాం మేము, గాలి ఎక్కువగా వస్తుంది కదా, అందుకని అట్లా ఏమైనా ప్రమాదం జరుగుతుంది కదా ఎందుకు అన్నట్టు వాటిని డోర్ సైడ్ వెనక సైడ్ పెట్టేశాను. ఇంకా ఎందుకో మళ్ళీ అలా పెట్టాలనిపించింది. ఈ మధ్యనే ఒక మేడం యూఎస్లో ఉంటారు, వాళ్ళు అయితే కామెంట్ చేశారు అట్లా మీరు పెట్టుకోండి బాగుంటుంది అని, అంటే మంచి మంచి సజెషన్స్ ఇస్తుంటారు మేడం గారు. అందుకని సరే అని కదా ఇంకా మళ్ళీ అట్లా పెట్టేశాను. ఈసారి ఏం చేస్తానంటే ఇంకా కొంచెం సెల్లో టేప్ ఉంటుంది కదా అది వేసేద్దాం అనుకున్నాను. ఇంకా కూరగాయలన్నీ తెచ్చారు కదా మా వారు, వాటినన్నీ ఇంకా అత్త కోడలం ఇద్దరం కలిసి ఇవన్నీ సరదాలన్నమాట. మా వారు తెస్తే అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా తెస్తే ఎక్కువ తెస్తాడు, లేదంటే అసలు తీసుకురాడు. ఈ మధ్య 5 days అయింది ఈ వెజిటేబుల్స్ ఏమీ లేక ఇంట్లో. తీసుకురా అంటే ఇవాళ రేపు ఇవాళ తెస్తా రేపు తెస్తా అని చివరికి ఇవాళ అయితే తెచ్చాడు. ఇంకా అవన్నీ కూడా తీసి ఫస్ట్ మొత్తం కడిగి పెట్టేశాము. యాక్చువల్గా ఇంతకుముందు కడుగుతుంటాం కానీ మధ్యలో ఈ మధ్య ఒక 2-3 సార్లు కడగలేదు. ఏంటంటే అవి పాడైపోతున్నాయి అన్నట్టుగా, అసలు ఇవి ఇసుక ఉన్నాయి. అది కాక మా వారు ఎప్పుడే కానీ తెచ్చిన తర్వాత చెప్తా ఉంటాడు కడిగి పెట్టండి, ఫ్రిడ్జ్లో కడిగి పెట్టండి అని. ఇంకా అట్లా కడిగి పెడితే బాగుంటుంది కదా అని మెయిన్గా. లేదంటే మా వారే తెచ్చి ఒక్కోసారి పెద్ద టబ్బు ఉంటుంది కదా దాంట్లో పోసేస్తాడు, మీరు కడగరు నేనైతే కడిగి తొందరగా పడేస్తానాడ, మీరు తర్వాత నిదానంగా సర్దుకోండి అని. లేదు మేమే సర్దుతామని చెప్పేసి అనమాట ఇవాళ. ఎందుకంటే మా వారు అన్నీ అంటే అటు కడిగేసి చిందరబందర చేసేస్తాడు, నేనైతే అన్ని నిదానంగా నీట్గా కడుక్కుంటాను కదా అన్నట్లా. ఎందుకంటే మనం కడిగి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో బాగుంటాయి. ఏమంటే మళ్ళీ అవి బాగా ఆరలేదనుకో చాలా ప్రాసెస్. పండించుకొని తినాలి, లాభం లేదండి. దొండకాయలు 4 రోజులు కేజీ వెళ్తాయి ఊళ్ళో. ఇంకా 22 ఏళ్ళు ముసిలాన్ అయిపోదు కదా. అప్పుడు మీరు ఉన్నారు కదా ఇంకా 22 ఏళ్ళు అంటే వెజిటేబుల్స్ అనేది తెచ్చిన రోజు కొంచెం పనిగానే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ సర్దాలి, ఇవన్నీ వేరు చేయాలి, ముఖ్యంగా రకరకాలు ఉంటాయి కదా అవన్నీ. అయితే ఏమేమి తెచ్చారంటే బెండకాయలు, వంకాయలు, దొండకాయలు, మటక్కాయలు, ఇంకా దోసకాయలు 2 రకాలు, మనకి కీర అలాగే బుడంకాయలు ఉంటాయి కదా అవి, టమాటాలు, పచ్చిమిరపకాయలు, గోంగూర, కొత్తిమీర, ఇంకా తోటకూర ఇవైతే తెచ్చారు. బీరకాయలు కూడా తెచ్చారు, అలాగే వంకాయలు ఉన్నాయి, ఇంకా ఆలు కూడా తెచ్చారు. బీరకాయలు అయితే ఇంకా ఈరోజే చేద్దాం అనుకున్నాను ఈవినింగు. ఇంకా అన్నీ కూడా సర్దుతున్నాం పక్కకి. ఇంకా మా అత్తగారేమో నేను అన్నీ తీసి అటు పెట్టేలోపు ఆకుకూరలు ఉంటాయి కదా అయితే ఒలిచిపెట్టింది. ఇంకా ఇవ్వండి నేను అన్నీ కడగటానికి రెడీ చేశాను అనమాట. కడిగి పెట్టుకుంటే శుభ్రంగానే ఉంటాయి. ఏమంటే ఇంకా మనకి డబల్ పని అన్నట్టు, చాలా పనిగా అన్నట్టు అనిపిస్తుంది. టమాటాలు అయితే ఫస్ట్ తీసుకొచ్చాను. టమాటాలు 2 రకాలు చేసి పెడతాం. యాక్చువల్గా ఏంటో మరి కొంతమంది కామెంట్లలో చూస్తుంటాను నేను, ఏంటంటే టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోరని. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టకుంటే పాడైపోతాయి కదా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అందుకని కొన్ని అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తానండి నేను కూడా. కొంచెం 2 రకాలు చేస్తాము. దూరగా ఉండే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, నార్మల్వి బయట పెట్టేస్తాను. ఇంకా రోజు అంటే మాకు కొనరు ఇక్కడ. మా వారు ఇక్కడ కొనాలంటే ఎక్కువ ప్రైస్ ఉంటాయని తీసుకురారు ఇక్కడ బయట. మార్కెట్లో అయితేనే తెస్తారు, ఎప్పుడన్నా అయిపోయినా ఇంకా ఏమన్నా పప్పు చేసేయి అంటారు. టమాటాలు కూడా అందుకే నేను కొంచెం ఏమంటే అవి తక్కువ రేటు ఉన్నప్పుడు, లేదంటే లాస్ట్ ఇయర్ మా స్కూల్లో ఆయమ్మ ఇచ్చింది అవి కొన్ని అన్నీ కూడా ఉడికించి దాంట్లో పసుపు ఉప్పు వేసేసి స్టోరేజ్కి అట్లా మనకి టమాటో ప్యూరీ అంటారు కదా అదైతే చేసి పెట్టేశాను. అది ఎప్పుడైనా లేనప్పుడు అది యూజ్ చేసుకుంటాను. టమాటాలు కూడా ఎక్కువగానే తెస్తే అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా. ఇంకా అవి వెంటనే చేసేయాలి. బెండకాయలు ఒకరోజు, వంకాయలు ఒకరోజు, ఇంకా బీరకాయలు ఒకరోజు, అట్లా ఈవినింగ్ అయితే చేసేస్తాను. ఎక్కువగా కూడా కర్రీ రొట్టెలేకన్నమాట. ఇంకా బెండకాయలు అట్లా కొన్ని. ఈసారి అయితే కొంచెం కూరగాయల రేటు తగ్గి ఉన్నాయి అని అన్నారు, మరి ఎక్కువగా ఏం లేవన్నాడు మా వారు. ఇంకా వీటితో పాటు 1 కేజీ వెల్లుల్లి కూడా తెచ్చారు. వెల్లుల్లి కేజీ కాదు, 1/2 కిలోనో కేజీనో మరి నాకు పర్టికులర్గా మర్చిపోయాను అనమాట. 180 రూపాయలు.
అన్నీ కడిగి అయితే పక్కకు పెట్టేశాను. అయితే కొంతమంది వెజిటబుల్స్ కట్ చేసి స్టోర్ చేసుకుంటారు. మరి అట్లా కట్ చేసి స్టోర్ చేసుకోవచ్చో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే కట్ చేయనండి. అప్పటికప్పుడు అవసరమైనప్పుడు ఏవి అవసరమో అవి మాత్రం కట్ చేస్తాను. కొంతమంది ఏమంటే బీరకాయలు, బెండకాయలు, ఇంకా మనకి మటక్కాయలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఒలిచి బాక్స్లలో వేసి పెట్టుకుంటారు. అయితే అలాంటివి వేయాలంటే మనకి బోరోసిలిక్ గ్లాస్ అంటారు చూడండి, అట్లా మంచి క్వాలిటీ గ్లాస్ జార్ అయితే బాగానే ఉంటాయి గ్లాస్. ఇంకా మామూలుగా మనం బాక్స్లలో లేదంటే కవర్లలో వేసేటప్పుడు ఇట్లా ఇంకా కట్ చేయకుండా వేయటమే బెటర్ అన్నట్టుగా మేము కట్ చేసుకోము. వెజిటబుల్స్కి నెట్ బ్యాగులు ఉన్నవి, వాటిలలో వేసి అన్నీ పెట్టేస్తాను. ఇంకా పచ్చిమిరపకాయలు మాత్రం తొడిమెలు అయితే తీసి పెడతాం అన్నీ నీట్గా. అవి కూడా కొంచెం సన్నగా ఉండేవి పక్కకు పడేసేసి లావు ఉండేవి ఒక పక్కకి, అట్లా అనమాట. 2 రకాలు చేస్తాం. కొంచెం పాడవుతున్నాయి అనుకున్నవి ఒక బ్యాగ్లో, బాగా గట్టిగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక బ్యాగ్లో అనమాట. ఇంకా అన్నీ ఆరబెట్టేశాను. ఇంకా ఆరిన తర్వాత మళ్ళీ బ్యాగ్లలో మా అత్తగారు అయితే పెడతారు. ఇంకా నేనేం చేస్తున్నానంటే గోంగూర పుల్లగూర అనమాట, గోంగూర తోటకూర పుల్లగూర అదైతే చేస్తున్నాను అన్నంలోకి. మా వారు ఊరికి వెళ్ళారు కదా, ఇంకా మా వారు లంచ్ అక్కడే అనమాట. ఇంకా అది కూడా ఎందుకు వెళ్ళారంటే ఆల్రెడీ చెప్పానా లేదా మర్చిపోయాను. ఎందుకంటే మా రిలేటివ్స్ వాళ్ళు అమ్మవారికి చేస్తున్నారు మారమ్మకి, అందుకని అక్కడికైతే వెళ్ళారు. ఇంకా భోజనం అక్కడే అనమాట. ఇంకా ఇందులోకి ఒక 2 బెండకాయలు, 2 వంకాయలు, ఒక టమాటో కాదు 2 టమాటాలు, ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ కూడా కొంచెం ఒక భాగం పక్కకు పెట్టేశాను, ఎందుకంటే ఆ తాలింపులోకి మళ్ళీ ముందు ఇవన్నీ ఉడికించుకోవాలన్నమాట. అందుకని అవన్నీ కట్ చేసుకుంటాను ఫస్ట్. తోటకూర కూడా మేమేమంటే కాడలతోనే తీసుకుంటామండి. కొంతమంది ఆకులు తీసుకుంటారు, నేను కాడలు కూడా వేస్తాను. ఇంకా గోంగూర మాత్రం ఆకులు తీసుకున్నాను. అదొక కట్ట, ఇదొక కట్ట అదైతే తీసుకున్నాము. ఇంకా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా మనకి కారానికి తగినట్టుగా కొంచెం చప్పగానే ఉన్నాయి, మరి కారంగా ఏం లేదు. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. ఇది గోంగూర తోటకూర పుల్లగూర అంటారు. ఏదైతే అన్నంలోకి బాగుంటుందండి. బెండకాయలు వంకాయలు అనేది ఆప్షనల్, వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకుండా బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే చుక్కకూర, గోంగూర, తోటకూర ఇవన్నీ కలిపి అట్లా ఏం చేసుకుంటారు. కొన్ని వెజిటబుల్స్ మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు ఇంకా నేనైతే వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం బెండకాయలు బంకగా బాగా అలా ఉంటాయని 2 వంకాయలు కూడా వేశాను. ఇంకా కొంచెం తాలింపుకి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం మెంతులు అయితే వేశాను. మళ్ళీ తాలింపు వేసుకోవాలి, అందుకే కొంచెం ఆయిల్ వేశాను. 1 స్పూన్ ధనియాలు వేస్తున్నాను. ధనియాల పొడి అయినా వేసుకోవచ్చు, ధనియాలైనా వేసుకోవచ్చు. నేను ధనియాలు వేశాను. 1 స్పూన్ మెంతులు కాదు నువ్వులు వేశాను. ఇంకా ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, టమాటా, ఆనియన్, బెండకాయ ఇవన్నీ అయితే వేస్తున్నాను. ఇంకా వంకాయ అయితే కట్ చేయలేదు, లాస్ట్లో కట్ చేస్తాను. ఎందుకంటే ముందే కట్ చేసి పెడితే అది నల్లగా అయిపోతాయి కదా, అందుకని. ఇంకా తర్వాత గోంగూర, తోటకూర అన్నీ కడిగి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులో పెట్టేస్తున్నాను. అయితే తోటకూర కూడా మనం కడిగిన తర్వాత కట్ చేసుకుంటే మంచిదండి. కొంతమంది కట్ చేసి కడుగుతుంటారు, అట్లా కన్నా మనం మొత్తంగా ఒకేసారి కట్ చేసి కడిగి తర్వాత కట్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న పోషకాలు అనేవి పోతాయి అంటారు, అందుకని ఇంకా మొత్తం అయితే ఇందులో పెట్టేస్తున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఇంకా కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తే ఉడికిపోతుంది. ఇంకా కొద్దిగా అయితే వాటర్ వేసుకోవాలి, అది కొంచెం ముందు వేయాలి, తర్వాత ఉడికిన తర్వాత కూడా వేయాలి. ఇదిగోండి కొంచెం మళ్ళీ ఇందులో కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. ఎందుకంటే టేస్ట్ బాగుండటానికి, అంతే, అది ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుంటుంది లేకుంటే లేదు. ఇంకా అంతా కూడా మూత అయితే పెట్టేశాను. తర్వాత కొంచెం వాటర్ అయితే వేశాను, కొద్దిగా వేశాను ఫస్ట్. ఎంత అంటే కాఫీ గ్లాస్లో సగం అంతా వేసాను. ఇంక ఇవన్నీ మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. తర్వాత లాస్ట్లో బాగా ఉడికిన తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఇది మరి కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది అనమాట మనకి. అందుకని ఇంకా నువ్వులు అవి ఉడికిపోతాయండి, మెత్తగా అవేం మనకి ఇబ్బంది అనిపించదు. మెంతులు అవి కూడా తర్వాత మిక్సీలో అయినా వేసుకోవచ్చు మెదపటానికి, లేదంటే పప్పు గుత్తి పెట్టి వెనిపేయచ్చు. నేనైతే పప్పు గుత్తితోనే వెనిపేస్తాను. మధ్యలో కలుపుకుంటూ అట్లా చూసుకుంటూ సిమ్లో పెట్టేస్తే ఉడికిపోతే, ఇదిగోండి బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసేసి మళ్ళీ కూడా మెత్తగా అయ్యేలాగా ఉడికించాలన్నమాట. ఒక 5 నిమిషాల తర్వాత అలా అయింది. ఇంకా వాటర్ వేసేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించాను. అట్లా తొందరనే అయిపోతుంది. అయితే సిమ్లో పెట్టేశాను, నేను వేరే పనులు చూసుకుంటే సిమ్లో పెట్టేశాను. హైలో పెట్టేస్తే ఇంకా 2 నిమిషాలు ఉడికితే సరిపోయిద్ది వాటర్ వేసిన తర్వాత. ఇంకా అది నిదానంగా ఉడుకుతుంటుంది, మళ్ళీ మనం ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా అన్నట్టు సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను. ఇంకొక 5 నిమిషాలు వాటర్ వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు వాటర్ వేసారి, కొంచెం ఎక్కువగానే వేసారు. ఇంకొంచెం ఏమంటే ఇందులో చింతపండు ఫస్టే వేయాలి. ఏమంటే నేను చింతపండు కాకుండా చింతపండు పేస్ట్ వేస్తాను, అందుకని లాస్ట్లో వేస్తున్నాను. కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం గోంగూర టమాటానే కదా, చింతపండు ఎందుకు అనుకుంటే కొంచెం టేస్ట్ ఇది పుల్లగూర లాగా అనమాట. అందుకని కొంచెం పులుపు కోసం మళ్ళీ ఇంకొంచెం చింతపండు అయితే వేసుకోవాలి. అయితే 2 టమాటాలు వేసాను, ఇంకా 4 టమాటాలు వేసామనుకో మళ్ళీ చింతపండు అవసరం లేదు. 2 టమాటాలు వేసాం కాబట్టి కొద్దిగా చింతపండు అయితే వేసాను. ఇంకా లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఇదిగోండి పప్పు గుత్తితోటి దీన్ని స్మాష్ చేస్తున్నాను. ఏదైనా మన దగ్గర స్మాషర్ ఉన్నా
ఇలా పప్పు గుత్తి ఉన్న దాంతో వెనిపేయాలి. ఇంకా నేను కొంచెం అయితే మళ్ళీ స్టవ్ పైన ఇబ్బందిగా ఉందని కింద పెట్టేసుకొని పప్పు గుత్తితోటి వెనుపుతున్నాను. కొంచెం నిదానంగా వెనిపితే వెనుగుతుంది. లేదు అంటే మన రోళ్ళు ఉంటుంది కదా, రోట్లో అయినా వేసుకొని వెళ్ళపచ్చు. లేదు అంటే మనం మిక్సీలో ఒక్కసారి మిక్సీ గిన్నెలో వేసేసి మనకి ఆన్ ఆఫ్ చేస్తూ ఒక్కసారి మనం అట్లా మిక్సీ వేసామనుకో అది మెత్తగా అయిపోతుంది, బాగానే ఉంటుంది. ఇంకా అంతా వేనిపిన తర్వాత కొంచెం తాలింపు అయితే వేసుకోవాలి. అందులో కొంచెం శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కొంచెం తాలింపు గింజలు, ఇంకా ఆనియను, వెల్లుల్లి కూడా వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా మళ్ళీ వేసుకుంటే మంచిది అనమాట. ఇంకా నేనేమంటే వేయలేదు. ఇంక ఇవి కొంచెం ఆనియన్ ఎర్రగా అయిపోయిన తర్వాత ఇంకా అందులో కలిపేసుకుంటే బాగుంటుందండి. కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఉంచాను. అయితే ఇది పాతకాలం వంట అనమాట. మా అత్తగారు ఎప్పుడో అప్పుడప్పుడు చేసేవాళ్ళు. ఈ మధ్య చేయక చాలా రోజులు అయిందన్నట్టు నేను కూడా చేశాను అనమాట. మా అత్త ఏం చేస్తుంటే తోటకూర, గోంగూర మాత్రం వేస్తుంది, వంకాయ ఇవి వేయదు. నేను ఇంకా అవి కూడా వేశానమాట, ఎందుకు బాగానే ఉంటాయి కదా అని. ఇంకేమంటే మనకి అచ్చం గోంగూర అంటే అది గోంగూర చట్నీలాగా ఉంటుంది. ఇవన్నీ అనుకో అన్నీ మనకి ఆకుకూర అంటే కూరే చేసుకుంటుంటాం ఎక్కువ. ఇట్లా చట్నీలాగా చేసుకున్నా తినడానికి బాగుంటుంది కదా అన్నట్టుగా అట్లా అయితే ఇవాళ చేశాను. సింపుల్గా అయిపోయేటట్టు తొందరగానే అయిపోతుంది. చప్పగానే ఉంది అంటే పచ్చిమిరపకాయలు కొంచెం చప్పగానే ఉన్నాయి, అందుకని చప్పగానే ఉంది. ఇంకా ఆ తర్వాత లేట్ అయింది ఇవన్నీ చేసేలోపు, ఇంకా ఆకలి అవుతున్నది అనమాట బాగా. అందుకని కొంచెం అన్నం పెట్టుకొని కొంచెం చట్నీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకా తిన్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత మా అత్తయ్య, మా మామయ్య కూడా తిన్నారు. ఇంకా ఆ తర్వాత ఆల్రెడీ బ్యాగులలో అన్నీ సర్ది పెట్టున్నాం. ఏంటివి కూరగాయలు అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి, ఇంకా బట్టలు వేసినాను వాషింగ్ మిషన్లో, అవన్నీ ఆరేసి ఇంకా 2 సార్లు వేసాను వాషింగ్ మిషన్లో బట్టలు. చాలా ఉన్నాయి అనమాట. ఇంక ఇంటి దగ్గర ఉన్నాను కదా, ఎక్కువ పనులు ఉంటాయి, ఏవో ఒకటి పనులు అయితే ఉంటాయి. ఇవన్నీ బ్యాగులలో పెట్టేయటం మా అత్తయ్య పని అనమాట. పాపం అన్నీ నిదానంగా ఓపికగా చేస్తారండి. ఇంటి నేను చెయ్యను, నాకు ఓపిక లేదు, నేను ఎందుకు చేయాలి అని అట్లా అనుకోదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అట్లా. అన్నీ సర్ది పెడితే నేనైతే అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. పట్టినంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా బీరకాయలు అయితే పెట్టలేదు, అది ఈరోజే చేద్దాం ఈవినింగ్ అనుకున్నాను. ఇంకా ఆలు కూడా పెట్టామన్నమాట. ఇంకా మిగతావన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి. ఇంకా మామిడికాయలు కూడా ఎక్కువగా తెచ్చారు, అవి కూడా బయటనే ఉంటాయి, అవి కూడా పెట్టను. దాదాపుగా రోజుకు ఒకటో రెండో తినేస్తుంటారు, అట్లా అయిపోతాయి అవి కూడా. ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే అండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, ఉంటాను.